జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. జగిత్యాల పట్టణంలోని 50 వార్డులో నామినేషన్ ప్రక్రియ ప్రారంభంగా 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 31వ తేదీ పరిశీలన, ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణ, అదే రోజున తుది జాబితా ఖరారు. ఫిబ్రవరి 11వ తేదీన జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 13వ తేదీ ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నెల 28 నుండి 13వ తేదీ వరకు 17 రోజులు జగిత్యాల జిల్లాలోని మున్సిపల్లో ఎన్నికల వాతావరణం సంతరించుకుంది. జగిత్యాల పట్టణంలో గల 50 వార్డులకు గాను 2 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటర్లు 17 అయితే జగిత్యాల చైర్మన్ పదవి బీసీ మహిళలకు రిజర్వ్ చేయబడింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ స్పందన మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, 1వ వార్డు నుంచి 21వ వార్డు వరకు నామినేషన్లు మున్సిపల్ కార్యాలయంలో స్వీకరించబడతాయని, ఆర్వోలు కార్యాలయంలోని మొదటి అంతస్తులు అందుబాటులో ఉంటారని అన్నారు. 22వ వార్డు నుండి 50వ వార్డు వరకు పట్టణంలోని మేప్మా కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, అందుకు సంబంధించి ఆర్వోలు అందుబాటులో ఉంటారని, హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని అన్ని విభాగాల సమన్వయంతో నామినేషన్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేశామని, భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా పోలీసు వారు భద్రతా చర్యలు తీసుకున్నారని అన్నారు. ఇదిలా ఉండగా జగిత్యాల మున్సిపల్లో మొదటి రోజు దాఖలైన మొత్తం నామినేషన్లు 21 కాగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ రాజాగౌడ్ పరిశీలించారు. అడుగు
మొదలైంది. మనం ఇక్కడ 2 నామినేషన్ సెంటర్స్లో నామినేషన్ల స్వీకరణ అనేది జరుగుతుంది. 1 నుంచి 21 వార్డుల వరకు ఉన్నటువంటి ఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో సంబంధిత ఆర్ఓలు అందరూ మన మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్లో అవైలబుల్ ఉంటారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఓన్లీ మనం సహాయ కేంద్రాలు 1, దాని తర్వాత నోటీస్ సెంటర్స్ పెట్టినాం. మొత్తం మిగతా నామినేషన్లకు సంబంధించిన ఆర్ఓలంతా ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం జరుగుతుంది. సో దానికి కూడా పటిష్ట బందోబస్తు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కల్పించడం జరిగింది. ఈ 22 నుంచి 50 వార్డుల దాకా ఏవైతే మనం నామినేషన్ల స్వీకరణ ఉందో దానికి సంబంధించిన హెల్ప్ డెస్క్లు సిబ్బంది వీళ్ళంతా మనకి మెప్మా బిల్డింగ్ దగ్గర అవైలబుల్ ఉంటారు. సో ఇటు విషయాన్ని గమనించి ఎవరైతే కాంటెస్ట్ చేయదలుచుకున్నారో, నామినేషన్ వేయదలుచుకున్నారో వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేది హెల్ప్ డెస్క్ల ద్వారా పొంది ఆర్ఓల దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్స్ సబ్మిషన్ అనేది చేయాలని చెప్పేసి మున్సిపల్ నుంచి కోరుకుంటున్నాం. మేము ఒక్కరమనే కాదు, మాకు సంబంధించిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంక్లూడింగ్ ఎలక్షన్కి సంబంధించిందే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కావాల్సినటువంటి అవసరాలకు తగిన ఏర్పాట్లను కూడా ఇంజనీరింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ అండ్ మిగతా సెక్షన్లు అందరి యొక్క సమన్వయంతో, వార్డ్ ఆఫీసర్ల యొక్క సమన్వయంతో చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ముఖ్యంగా మీడియా వారికి కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.